బాబు గారికి నమస్కారాలు. మీరు స్కిల్ స్కామ్ లో చేసినటువంటి దొంగతనాల్ని ఒక కథా రూపంగా ఆవిష్కరిస్తున్నానని తెలిసింది. అందుకే ఆ కథ వినాలని వచ్చాను బాబు గారు. ఇక మొదలు పెట్టండి. ఒక చిన్న కథ ఉంది. ఒక గజ దొంగ కోర్టులో అంతా అయిన తర్వాత ఆయన గురిసి ఇచ్చేస్తారు. అయ్యో బాబు గారు, ఎంత మాట అన్నారు బాబు గారు. మీకు ఉరిశిక్ష ఏమిటి బాబు గారు? మీరు చేసినటువంటి దొంగతనానికి మహా అంటే 7 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు బాబు గారు. ఒకసారి చట్టాన్ని పరిశీలించండి బాబు గారు. జడ్జి అడుగుతాడు, నీ చివరి కోరికేంటో కోరుకోమంటాడు. మరి అప్పుడు ఏం కోరుకున్నారు బాబు గారు? మీకు అసలు చట్టమే వర్తించదని చెప్పారా, లేక అసలు చట్టాలే మీకు పనికిరావని చెప్పారా? మీరు తోపు బాబు గారు. మీరు ఎటువంటి వారు బాబు గారు? మా తల్లిని పిలిపించమంటాడు. జడ్జి అనుకుంటాడు, పాపం తల్లిని పిలవమన్నాడు కాబట్టి తల్లిని పిలిపించి చివరి కోరిక తీరుద్దామని పిలుస్తారు. అయ్యయ్యో, చనిపోయినటువంటి అమ్మన్నమ్మ గారు ఇప్పుడు ఎక్కడొస్తారు బాబు గారు? వారు స్వర్గంలో ఉన్నారు కదా బాబు గారు. మీరు చేసిన పనులన్నీ ఆవిడ చూస్తున్నారు కదా బాబు గారు. పిలిచిన తర్వాత తల్లిని చూడంగానే గట్టిగా పట్టుకొని కొరికేస్తాడు. ఏంటి బాబు గారు, మీ నోట నుంచి ఇటువంటి మాటలా బాబు గారు? తల్లి గొంతు కొరికేశారా బాబు గారు? తప్పు బాబు గారు. ఆవిడ స్వర్గం నుంచి మీకోసం వస్తే ఇలా చేస్తారా బాబు గారు? అప్పుడు జడ్జికి ఆశ్చర్యం వేస్తుంది. నువ్వేదో తల్లిని పిలవమంటే నేను పిలిచాను, పిలిస్తే నువ్వు ఈ పని చేసేవేంటని అడిగాడు. బాబు గారు, మీరు చెప్తుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి బాబు గారు. అప్పుడు మీరు ఏం చెప్పారు బాబు గారు జడ్జి గారికి? కొంచెం చెప్పండి బాబు గారు, నాకు ఏడుపు ఆగడం లేదు. సార్ గాని నేను తప్పు చేసిన మొదటి రోజు చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఇది తప్పని చెప్పుంటే నేను గజ దొంగ అయ్యేవాడిని కాదు. మీరేం మాట్లాడరే? అంతేగా అంతేగా బాబు గారు, మీ గురించి మీరే చెప్పుకోవాలి బాబు గారు. ఎంత చక్కటి నిజం చెప్పారు బాబు గారు. ఆ రోజు అమ్మన్నమ్మ గారు మిమ్మల్ని చెంప పగలగొట్టుంటే ఈ రోజు ఈ స్కిల్ స్కామ్ లో ఈ దొంగతనాలు చేసేవారు కాదు కదా బాబు గారు. నిజమైనటువంటి మాటలు చెప్తారు బాబు గారు. మీరు ఎప్పుడూ యథార్థమే పలుకుతారు బాబు గారు. నిజమే బాబు గారు మీరు చెప్పింది. నేను తెచ్చిన దొంగ డబ్బులకి ఆనందపడిపోయి బాబు గారు మీరు అన్ని నిజానే చెప్తున్నారు బాబు గారు. అలాగే భువనేశ్వర్ గారు కూడా ఎంత ఆనందపడి ఉంటారు అప్పుడు బాబు గారు. నన్ను పోవడం మొదలుపెట్టింది నేను విచ్చలవిడిగా చేశాను. అంతే బాబు గారు. అలాగా ఎవరైనా పొగిడితే విచ్చలవిడిగా అయిపోతారు బాబు గారు. మీ తప్పేం లేదు బాబు గారు. మీరంతా తోపు బాబు గారు. తప్పు చేసింది నా తప్పు కాదు. అసలు మీరు చేసింది తప్పే కాదు బాబు గారు. ప్రజలు నానాలి బాబు గారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు చూడు బాబు గారు, అది బాబు గారు తప్పంటే. నా తల్లి ప్రోత్సహించింది కాబట్టి ఆవిడే నేల ఒక్కరోజే నేను బాధపడ్డా. స్కిల్ స్కామ్ అయితేనే మీ అన్ని దొంగతనాలు చేసింది మీరు కదా బాబు గారు. ఇప్పుడు మీ అమ్మగారిని నిందించడం ఎంతవరకు కరెక్ట్ బాబు గారు? భువనేశ్వరి గారు కూడా ప్రోత్సహించారు కదా బాబు గారు. ఆవిడ కూడా ఒక మాట అంటే బాగుంటారు బాబు గారు. నా జీవితంలో 23 ఏమిటో బాబు గారు, మీకు 23 అంకె బాగా కలిసి వచ్చినట్టుంది. ఎమ్మెల్యేలు 23 మందినే గెలిచారు. అన్ని కూడా 23తోనే ఉంది. అయినా 23 దొంగతనాలు చేశారా బాబు గారు? ఎంత చక్కగా చెప్పారు బాబు గారు. బాబు గారు మీరు చెప్పిన కథ ఇంతటి తాపేద్దాము. మొదటి భాగం ఇలా ముగించి 2వ భాగం మళ్ళా మొదలు పెడదాము. అప్పటి వరకు అందరికీ సెలవు. బాయ్.